ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉండే నోటిఫికేషన్ వచ్చే క్రమంలో 12 చాప్టర్లతోటి మనకి సిలబస్ ఉంటుంది. వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం, రామాయణము, భాగవతము ఇలాంటి వాటిన్నిటితోటి కూడా సిలబస్లో నేను ఇంతకుముందు ఏం చేశానంటే ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిపితే మొదటి 8 చాప్టర్లు ఉంటాయి. 9, 10, 11, 12 చాప్టర్లు ఇంతకుముందు ఎప్పుడు నేను చేయలేదు. అది వేరే ఫ్యాకల్టీ ఎప్పుడు చేసి ఉంటారు. నేను ఎందుకు చేయలేదు అంటే అది కొంచెం లీగాలిటీకి సంబంధించింది. ఎండోమెంట్ యాక్ట్ అని ఉంటుంది మనకి 30/87 అని. ఆ యాక్ట్లో ఉన్నాయి కార్యనిర్వహణాధికారి అంటే ఎండోమెంట్ ఆఫీసర్స్ అనండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ యొక్క ఈఓల యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎండోమెంట్ యాక్ట్లో ఉన్న ప్రధానమైనవి అంటే ఫండ్స్ ఎలొకేషన్, దేవాలయాలకి భూములు ఉంటాయి, దేవాలయాలకి ఆస్తులు ఉంటాయి, దేవాలయాలకి హుండీ డబ్బులు వస్తాయి. ఓవరాల్గా ఇవన్నీ ఎలా అప్రోప్రియేట్ చేయాలి, ఏ విధంగా వాటిని మిస్యూజ్ కాకుండా చూడాలి అని చెప్పే ఒకనొక సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి మనకి కొంత అవగాహన కలిగే చాప్టర్లు కానీ ఆర్ఓఆర్ అంటామంటే ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించినవి కానీ వీటన్నిటి ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను వీటి మీద కూడా క్లాసులు చేస్తున్నాను. వాటి మీద కూడా టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది, వాటి మీద కూడా కొంత మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అవైల్ చేసుకునేందుకు 8897826108కి ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఇంకా అప్లోడ్ చేయలేదు. ఆంధ్ర తెలంగాణ ఎంట్రిచ్ ఎగ్జామ్స్ అనే మన మొబైల్ యాప్లో కానీ, ఆకళ్ళ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే మొబైల్ యాప్లో కానీ నేను క్లాసెస్ రికార్డ్ చేశాను, కానీ ఈ వీడియో చేస్తున్న సమయానికి మాత్రం చేయలేదు. మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ అని సరదాగా ఎక్కువ ఖర్చు కాకుండా వాటిని క్లాసులు అప్లోడ్ చేయడానికన్నా ముందే ఒక చిన్న ఏదో శ్రావణ మాసం ఆఫర్ అంటారు కదా, అలా ఇచ్చే ప్రయత్నం సరదాగా చేస్తున్నాను. ఇది నేనే యాప్ వాడికి వచ్చిన ఐడియా కాదు, సరదాగా నేనే చేస్తున్నాను. సో కావాలంటే క్లాసులు రన్ అవ్వడానికన్నా ముందే అడ్మిషన్ తీసుకుంటే పోలే అదిరిపోలే, దాన్ని ఎంజాయ్ చేయండి. శ్రావణ మాసం పట్టు చీరలు కొనుక్కోవడంలాగా. సరే, ఎనీహో ఒక మంచి 4 అధ్యాయాలు ఇలా ఉంటాయి. వీటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.